వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. నీ కోసం ఏడ్చేవాళ్ళు, నిన్ను చూసి ఏడ్చేవాళ్ళు, ఇలా రెండు రకాలు ఉంటారు జనాలు. నీ కోసం ఏడ్చేవాళ్ళు నీ లైఫ్లో దొరికారు అంటే ఖచ్చితంగా అంతకు మించిన అదృష్టం ఇంకోటి లేదు అని భావించండి, ఆనందించండి హ్యాపీగా. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక మనిషి కోసము అంత ఫీల్ అయిపోయి ఏడ్చే వాళ్ళు దొరకడం అంటే అంత ఈజీ అయిన విషయం కాదు. ఎంతగానో మనం కనెక్ట్ అయితే, ఎంతగానో ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అయితే మాత్రమే జరుగుతుంది అనమాట. ఇక నిన్ను చూసి ఏడ్చేవాళ్ళు కోకొదలు ఉంటారు. అంటే నీ ఎదుగుదల కానివ్వచ్చు, నీకు లైఫ్లో దొరికినటువంటి ఏవైతే లగ్జరీ లైఫ్ ఉంటుందో దాన్ని చూసి కానివ్వచ్చు, లేదు అంటే నీకున్నటువంటి రిలేషన్షిప్స్ని చూసి కానివ్వచ్చు, లేదు అంటే ఏ విషయమైనా చిన్న విషయానికి కూడా జలస్ ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కదా. కాబట్టి ఏది చూసైనా కానీ ఇన్ను చూసి ఏడ్చే వాళ్ళు ఉండొచ్చు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళల్లో లేని గొప్పతనం ఏదో నీలో ఉందని ఆనందించు. కానీ వాళ్ళలా నన్ను చూసి జలస్ అయిపోతున్నారు, నేను ఆనందంగా ఉండకూడదు, కొంచెం బాధగా ఉండాలి అని చెప్పేసి ఎవరినో చూసి మన సంతోషాన్ని మనం ఆపుకోవాల్సిన పని లేదనమాట. అది కూడా ఒక గొప్పతనం లాగా ఫీల్ అయ్యి పాజిటివ్గా తీసుకొని హ్యాపీగా ముందుకు వెళ్ళు. ఎందుకు అంటే కలికాలం కదా, మనుషులకి వాళ్ళు హ్యాపీగా ఉండడం చేత కాదు, కానీ పక్క వాళ్ళ హ్యాపీనెస్ని చూసి మాత్రం కళ్ళు కుట్టుకోవడం అనేది సహజం అనమాట. అది చిన్న విషయం కావచ్చు, అంటే వాళ్ళ పిల్లల కన్నా ఒక మార్క్ మనకి ఎక్కువ రావచ్చు, వాళ్ళ హస్బెండ్ కన్నా మన హస్బెండ్ శాలరీ ఎక్కువ కావచ్చు, వాళ్ళకంటే కొంచెం మనకి లగ్జరీ లైఫ్ ఉండి ఉండొచ్చు. చిన్న చిన్న విషయాలకే అనమాట. పెద్ద పెద్ద కోట్ల ఆస్తి పరులం వాళ్ళకంటే అవ్వకపోవచ్చు. చిన్న విషయాలు, వాళ్ళ ఇంట్లో లేని వస్తువు ఒకటి ఎక్స్ట్రా ఏదో మన ఇంట్లో ఉండి ఉండొచ్చు. లేదు అంటే మన వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మనం చాలా ప్రేమగా ఉండి ఉండొచ్చు, వాళ్ళకి ఎప్పుడు కొంచెం కొంచెం గొడవలు రావచ్చు. ఇలా చిన్న చిన్న విషయాలు. లేదు అంటే మన వాళ్ళు మనల్ని ఏది చేసినా పొగుడుతూ ఉండొచ్చు, వాళ్ళు వాళ్ళని చూసి పొగడకపోవచ్చు. ఇది కూడా పెద్ద ప్రాబ్లమే తెలుసా. ఇప్పుడున్న రోజుల్లో చాలా చిన్న విషయాలకు కూడా కంపారిజన్స్, చాలా చిన్న విషయాలకు కూడా జెలస్ ఫీల్ అయిపోతారు. సో ఎవరో ఏదో అనుకుంటారని మన సంతోషాన్ని చంపుకోవాల్సిన పని లేదు. ఎవరి కోసమో మన ఆనందాన్ని తాకట్టు పెట్టాల్సిన పని లేదు. అలాగే మన కోసం నిలిచున్న మనిషిని చూసి మనం ఇంకా ఇంకా అంతెత్తులో ఉన్నామని ఆనందపడిపోవచ్చు. అదేనండి, మన కోసము మన లైఫ్లో 2 బొట్లు కన్నీళ్లు కార్చే మనిషి ఉన్నప్పుడు అనమాట. కాబట్టి ఇలా ఏది పడితే అది ఫీల్ అయిపోయి ప్రతిదానికి లైఫ్ని మరీ స్ట్రగుల్ చేసుకోకండి, హ్యాపీగా బతకండి. ఉన్నది చాలా చిన్న జీవితం కదా, ఆ జీవితాన్ని ప్రతి క్షణం ప్రతి సెకండ్ ఆనందంగా గడపటానికి ఏ కొంచెం ఛాన్స్ దొరికినా ఆ నెగిటివ్ సెన్స్లో నుంచి కూడా పాజిటివ్ని లాక్కొని మరీ సంతోషంగా గడపడానికి ట్రై చేయండి. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.